నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితులలో ఎలా తేలికగా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్నది ఎలా అనుభవాల్లోకి తెచ్చుకోవాలి అనేటువంటి విషయం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. అది చెప్పాలంటే అర్థం చేసుకోవటం అంటే ఏంటి? భగవతత్వం అంతా నిరాకారమైనటువంటి, నిశ్చలమైనటువంటి, అనంతమైనటువంటి, చలనం లేనటువంటిది, తర్వాత నిర్గుణాలు, గుణాలు కూడా లేనటువంటిది అయినటువంటి ఒకే ఒక భగవతత్వానికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి? కాస్మిక్ థాట్ ఏంటి? సృష్టి ఉంటే బాగుంటుంది అనేటువంటి భావంతో ఇక దానికి అనుగుణంగా సృష్టి వ్యక్తం అవ్వడం జరిగింది. ఎట్లా సృష్టి వ్యక్తమైందని చెప్పాడు భగవద్గీతలో? ప్రకృతి తర్వాత జీవత్వం రెండు నా నుంచే వచ్చాయి అంటాడు. ప్రకృతి అంటే ఏం చెప్పాడు? పంచభూతాలు అంటే భూమి, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం, వీటిని పంచభూతాలు అంటారు. తర్వాత ఇంకా మూడేం చెప్తున్నాడు? ఇవి జడాలు. ఈ మూడేంటి? మనస్సు, బుద్ధి, అహంకారం. ఈ మూడు అంటే ఏంటి? టోటల్గా ఈ 8 కూడా జడం అనమాట. జడం అంటే ఏంటి అంటే ఇనర్ట్ అంటే ఏంటి? చలనం లేకు అంటే చలనం అంటే దాని పని అది చైతన్యం జరుపుకుంటూ ఉండొచ్చు, ఎందుకంటే అంతా భగవతత్వంలో భాగమే కాబట్టి. కాకపోతే కదులుతున్న జీవత్వంలాగా అవి ఏవి మన ఇబ్బంది పెట్టినట్టుగా కనపడవు. అంటే అంతే కదా. ఇప్పుడు మా భూమిలో ఇది ఏమంటారు దాన్ని, భూమిని బాగా తవ్వాము. ఆ తవ్వంగా ఏమవుతుంది అంటే తవ్వినప్పుడు మనకేమి ఇబ్బంది ఉండదు. తర్వాత ఏదన్నా వస్తే భూకంపాలు ఏమన్నా ప్రకృతికి అనుగుణంగా వస్తాయేమో తప్ప, అట్లాగే నీళ్లను పొల్యూట్ చేసి పడేసాము. నీళ్లు వెంటనే సినిమాలో లాగా లేచి నేను సముద్రుని మాట్లాడుతున్నాను, నీకు శాపం పెడుతున్నానని నీళ్ళు ఏమనదు. అలాగే అగ్ని అంటే అది కూడా అంతే, దాన్ని కూడా మనం పొల్యూట్ చేసినా అదేం పలకదు. అలాగే వాయువులో కూడా అంతే కదా, ఎన్ని రకరకాల కెమికల్స్ పంపిస్తున్నాం, అయినా వాయువు ఏమైనా చేస్తుందా? ఏమీ చేయదు. ఆ తర్వాత ఈ 4 ఎక్కడున్నాయి? ఖాళీలో నుంచి వచ్చాయి. ఈ ఖాళీ ఎక్కడి నుంచి? ఖాళీ అంటే ఏంటి? ఆకాశం. ఈ ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది? భగవతత్వంలో నుంచి వచ్చింది. దాన్నే పరమాత్మ అన్నారు, ఆత్మ అన్నారు, జ్ఞానం అన్నారు. అంటే ఆ జ్ఞానం అనేటువంటి ఆలోచనలో నుంచే ఈ జడ ప్రకృతి అంతా వ్యక్తమైంది. దీంతోపాటు ఇంకా ఏం వ్యక్తమైంది అన్నాడు? జీవ ప్రకృతి కూడా వ్యక్తమైంది. జీవత్వం అంటే ఏంటి? భూమి మీద ఉన్నటువంటి చెట్ల దగ్గర నుంచి, ఆ తర్వాత చిన్న చిన్న పురుగుల దగ్గర నుంచి, జంతువుల దగ్గర నుంచి, మనలాంటి మామూలు మనుషుల దగ్గర నుంచి, అలాంటి స్వామీజీల వరకు అంతా కూడా ఈ జీవ చైతన్యం చెప్పాడు కదా. మన చదువుతున్నటువంటి 10వ దాంట్లో సప్త ఋషులు కానీ, దేవతలు కానీ, ఆ తర్వాత మనువు కానీ, ఆ తర్వాత సునాదులు కానీ అందరూ నా భక్తులే, నా నుంచి వచ్చిన వాళ్ళే అని అన్నారు అని చెప్తున్నాడు. అంటే అల్టిమేట్ ఏంటి? ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ దేంట్లో కూడా పరమాత్మ తత్వం కానిది ఏమీ లేదు, ఉన్నదంతా భగవతత్వమే. కాకపోతే ఏమైంది? ఆయన ఎట్లయితే ఆలోచన చేశారో ఈ జడ ప్రకృతిలో ఏంటి? పంచభూతాలు, తర్వాత ఈ మనసు, బుద్ధి, అహంకారం ఇవన్నీ ఉన్న ఏరియాలో ఈ జీవ చైతన్యంలో ఈ జీవుడు కూడా నేను సపరేట్ అనేటువంటి భాగంతో తన చైతన్యంతో తన సృష్టిని తను చేసుకుంటూ పోతున్నాడు. అందుకే మరి అబ్జర్వ్ చేయండి, ఈ ప్రపంచంలో మొత్తం టోటల్గా 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ 800 కోట్ల ప్రజల వేలుముద్ర ఒకళ్ళదానికి టాలీ కాదు. తర్వాత వాళ్ళ రూపురేఖలు కూడా ఒకళ్ళదానికి కాదు. అంటే ఏంటి? వ్యష్టిగా మనం అందరం తేడానే. అంటే ఏంటి? వేకింగ్ స్టేట్ అనేది అందరిది డిఫరెంట్. కానీ స్లీప్ స్టేట్ ఉంది కదా, డీప్ స్లీప్, అది అందరం ఒకటే అనమాట. అంటే అర్థం ఏంటి? ఈ భగవతత్వంలో నుంచి వ్యక్తమైనటువంటి జీవ చైతన్య ప్రాణం మనందరిలో ఒకటే సమంగా ఉంది. ఒకళ్ళలో ఎక్కువ ఉంది, ఒకళ్ళలో తక్కువ ఉందని ఆయనేమో భగవద్గీతలో చెప్పలే. ఏం చెప్తున్నాడు? ఒకవేళ నన్ను నిరాకారమైనటువంటి నా తత్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు నా సమిష్టిలో ఉండవచ్చు, కానీ నన్ను అసలు పట్టించుకొని వాళ్ళకి నేనేమి శాపాలు చెయ్యను అన్నాడు. అంటే అర్థమైంది, ఎవరైతే ఆ నిరాకారమైనటువంటి భగవతత్వాన్ని అర్థం చేసుకొని దాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటారో వాళ్ళకేమి పాపాలు లేవు, పుణ్యాలు లేవు, కోరికలు లేవు, ఏమి ఉండవు. అటువంటి వాడిని ఏమన్నారు? జ్ఞాని అన్నాడు. అంటే ఏం చెప్తున్నాడు తత్వంలో? ఆ జ్ఞాని అనేవాడికి కానీ, భక్తుడికి కానీ, నాకు కానీ పిసరంతా తేడా లేదు అంటున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? నేను నా పరమాత్మ తత్వము అనేటువంటి ఒక దేవుడు ఎక్కడా ఏమీ లేడు, ఒక తత్వం ఉన్నది. ఆ తత్వం ఎక్కడుంది? ఆ తత్వాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో
వాళ్ళందరిలో ఉన్నది అని మనకి భగవద్గీత చెప్పడం జరిగింది. కాకపోతే మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాము? ఎందుకు మనిషి జీవితం అంటేనే ఎప్పుడు ఈ పాపాలు పుణ్యాలు, వాడి ప్రారంధం, వాడి కర్మ, వాడి రాత, వాడి గీత అనుభవించాల్సిందేను అనేటువంటి భాషలో మనం ఎందుకున్నాము అంటే ఐడెంటిటీ అంటే ఏంటి? ఈ 800 కోట్ల ప్రజలం కూడా మేము వేరు, అవతల వాళ్ళు వేరు అనేటువంటి భేదభావం ఒకటి, భగవతత్వానికి నాకు భేదం ఉందనేటువంటి ఒక బానిస భావం ఒకటి. అంతే కదా. జీవుడు లక్షణం ఏంటి? తన అంతా వేరుగానే చూస్తాడు, భేదంగా చూస్తాడు. భేదంగా చూసి ఇంకా ఎట్లా ప్రవర్తిస్తాడు? తనకంటే చాలా ఎక్కువైన వాళ్ళ దగ్గర, అంటే భగవంతుడు అనుకోండి, లేదు భౌతికంగా ఉన్నప్పుడు ఏదైనా పదవుల్లో ఉన్నవాళ్ళే అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి నేను బలహీనుణ్ణి, నీ బాంఛను కాళ్ళు మొక్కుతా అనేటువంటి హీన స్థితికి వెళ్ళిపోతాడు. తర్వాత ఇంకా ఎట్లా ప్రవర్తిస్తాడు? తనకంటే తక్కువ వాళ్ళు ఉంటుంది, వాళ్ళని చాలా తక్కువగా చూడటం మొదలు పెడతారు. అంటే ఏంటి? అలల్లాగా అనమాట. ఒకసారి నీళ్లు ఉన్నాయి, నీళ్ళ లాంటిది భగవతత్వం. అందులో ఒక ఆబ్జెక్ట్ వచ్చి పడింది సముద్రం, సముద్రంలో ఇంకా ఆబ్జెక్ట్స్ వచ్చి పడ్డాయి అలలు. అలా కొట్టుకుంటుంది కానీ సముద్రంతో కొట్టుకోదు. సముద్రం అప్పుడు నీళ్ళు ఏం చేస్తుంది? ఈ నేనే కదా ఉన్నది, సముద్రం అన్న నేనే, నీళ్ళన్న నేనే, అలన్న నేనే, బుడగన్న నేనే అనేటువంటి ఒక హయ్యెస్ట్ కేటగిరీలో నిలబడి ఈ డ్రామా అంతా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి భగవద్గీత చెప్పింది ఏంటి? నీకు భౌతికంగా కనపడుతున్న తల్ల అలా కొట్టుకుంటున్నాయి, బుడగ టప్పమని పేలిపోతుంది, సముద్రం నేనే అనుకుంటుంది. ఇవన్నీ నువ్వు కూడా చూడు. ఏంటి? నీ పక్కన కనిపిస్తున్నటువంటి రిలేటివిటీ అన్నాడు. రిలేటివిటీ అంటే, రిలేటివ్ అంటే ఏంటి? బంధువులు అంటాడు. బంధువు అంటే ఎవడికి బంధువు? నేనున్నటువంటి పరమాత్మతత్వం అయినటువంటి నేను అనేటువంటి నా జ్ఞానస్థితికి బంధువు ఎవరు? నా శరీరం. ఈ శరీరం ఏం తయారు చేసుకుంది? మనుషులను తయారు చేసుకుంది, వస్తువులను తయారు చేసుకుంది, కీర్తి ప్రతిష్టలు తయారు చేసుకుంది. ఇక దీనికి లేనిటువంటి కోరికలంటూ లేకుండా తయారు చేసుకుంది. మరి నేను చైతన్యమే కదా, ఎందుకు తయారు చేసుకున్నాను అంటే దానికి ఈరోజు నాకు చాలా రోజుల తర్వాత నాకు ఒక చిన్న సమాధానం దొరికింది. చైతన్యం అన్నా చిత్తం అన్నా ఒకటే కదా అనే అనుకుంటున్నాను నేను. కానీ ఏం చెప్తున్నాడు? చైతన్యం అంటే భగవతత్వ చైతన్యం. చిత్తం అంటే ఏంటి? ఆబ్జెక్టు తగిలించుకున్న చైతన్యం. చైతన్యం చిత్తం ఒకటే కాదని లేదు. అంటే ఏంటి? మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అన్నీ ఆలోచనలే. భగవతత్వం సృష్టి వ్యక్తం చేసిన వ్యవహారం కూడా అంతా ఆలోచనలే. కాకపోతే ఏం చేస్తున్నాము? ఎక్కడైతే ఆబ్జెక్ట్ వస్తుందో అక్కడ నేను, నాది అని వస్తుంది. అంతే కదా. నేనున్నాను, నేను ఒక అమ్మాయిని, లేదా ఒక పెద్దామని, నాకు ఎవరితో ఏం సంబంధం లేదు, నాకేం బంధువులు లేరు, నాకు పేరు లేదు, ఊరు లేదు, నేను ఒక్కదాన్ని నాలో నేను నిద్రలో కూర్చున్నట్టు కూర్చుంటా. కానీ నేను అట్లా అనుకోను కదా. నిద్ర లేచిన తర్వాత నేను ఒక భార్యని, ఒక కూతుర్ని, ఒక తల్లిని, ఏదో ఒక ఉద్యోగస్తురాల్ని, ఈ ప్రొఫెషన్స్ అన్నీ నాకు వచ్చేస్తాయి. వచ్చినప్పుడు ఏమవుతుంది? నేను భేదంగా చూడటం మొదలు పెడతా. ఇప్పుడు మనకి భగవద్గీతలో ఆ మహానుభావులు చెప్పింది ఏంటి? ఉపనిషత్తుల్లో వాళ్ళు కూడా వెతికారు. వాళ్ళకి కూడా ఎక్కడో భగవంతుడు కూర్చొని ఉన్నాడు, స్వర్గం ఉంది, నరకం ఉంది, ఇటువంటివన్నీ వాళ్ళకి ఏమీ కనపడ్డట్టుగా అనిపించటల్లా. కాకపోతే ఏంటి? మనకి తరోవుగా అర్థం కావడానికి వేదాలు ఉన్నాయి కదా. వేదాలంటే ఏంటి? మహానుభావులు రిసీవ్ చేసుకున్నటువంటి శృతులు. వాటిని అపరు చేయాలన్నారు. వాళ్ళు ఏం చేశారు? ఎట్లా జీవించాలి, కర్మకాండ ఏంది, అంతా పాజిటివ్ థాట్. సర్వేజన సుఖినోభవం మనకు దీవిస్తుంటారు కదా. జ్ఞాన వైరాగ్యక సిద్ధిరస్తూ అంటుంటారు. ఆ తర్వాత ఇంకోటి ఏంటి? ఆడవాళ్ళనైతే మగ వాళ్ళనైతే సుఖీభవ, లేకపోతే ఆయుష్మాన్ భవ అంటారు. అదే ఆడవాళ్ళనైతే దీర్ఘ సుమంగళీ భవ, పిల్లా పాపలతో బాగుండమ్మా అంటుంటారు. అంటే ఏంటి? అన్నీ పాజిటివ్ థాట్సే. ఏంటి? మనం చేసుకుంటున్న పూజా విధానం అంతా కూడా పాజిటివ్ థాటే. మీరు అబ్జర్వ్ చేయండి. ఎక్కడ మొదలు పెడుతున్నారు ఈ పూజా విధానం వల్ల? మన భూమి నుంచి మొదలు పెడతారు. అంటే ఏంటి? భూమికి వచ్చేసేటప్పటికి విఘ్నేశ్వరుడు ఒక ముద్ద, ఒక ఆకారాన్ని క్రియేట్ చేస్తారు. దాని తర్వాత స్నానం గినం చేయిస్తారు నీళ్లతోటి. ఆ తర్వాత అగ్నితోటి హారతిస్తారు. తర్వాత వాయువుతోటి అగరవత్తులు వెలిగిస్తారు. తర్వాత శబ్దానికి గంట కొడతారు. ఆ తర్వాత ఇంకోటి ఏంటి? ఆత్మ ప్రదక్షిణం చేసుకోండి అమ్మా అంటారు, ప్రాణాయామం చేసుకోండి అమ్మా అంటారు. ఆ ప్రాణాయామం చేసుకున్నప్పుడు ఏదో మనం ముక్కు పట్టుకుంటాము, ఆత్మ ప్రదక్షిణ చేయమంటే ఏదో క్యాజువల్గా అటు ఇటు 3 సార్లు తిరిగి దండం పెట్టేస్తాం. అర్థం ఏంటి? ఈ పూజా విధానం ఇవన్నీ కూడా చెయ్యంగా రూపొందించింది ఎందుకు? ఆ నిరాకారమైనటువంటి స్థితికి మీరు విషయం మన బుద్ధిని ఉపయోగించి కనుక్కుంటారేమోనని చెప్పారు. ఎంతసేపటికి భగవద్గీతలో జ్ఞానకాండలో చెప్పింది ఏంది? అర్థం చేసుకో. అర్థం చేసుకున్న దాన్ని ఎట్లా నెగటివ్గా అర్థం చేసుకోవాకు, ఎట్లా నిరాకారమైనటువంటి పరమాత్మతత్వం ఒకటే ఉన్నదనేటువంటి భావంతో అర్థం చేసుకో. తర్వాత దాన్ని చూడు, దాన్ని మాట్లాడు, దాన్ని నీకు అప్లై చేసుకో. అప్పుడు వస్తుంది నీకు అనుభవం, సాక్షాత్కారం అన్నారు. అంటే ఏంటి? శ్రవణం, మననం, నిధిధ్యాస, సాక్షాత్కారం. దేనికోసం? ఉన్నదంతా నిరాకారమైనటువంటి భగవతత్వం తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి వ్యవహారం. తర్వాత ఈరోజు ఇంకోటి ఏదో విన్నా నేను. ఏంటి? ఇప్పుడు ఏం చెప్పాడు? వేదాలు 4 వేదాలు, 4 వేదాలకి చివరొచ్చి
మన ఉపనిషత్తుల కాండ అనుకున్నాము, చాలాసార్లు మాట్లాడుకున్నాము. ఒక్కొక్క ఉపనిషత్తులో ఒక్కొక్క మహావాక్యం కూడా తీసుకోవడం జరిగింది. ఈ ఉపనిషత్తుల మొత్తం సారాన్ని క్రోడీకరించి మన మహానుభావుడు వ్యాసుడు, మరి ఆ ఒక్క వ్యాసుడే ఉన్నాడో, అంతకుముందు వేరే వ్యాసులు ఉన్నారో, వ్యాసపీఠాలు అంటే ప్రతి వాళ్ళకి వ్యాసుడనే పేరు పెడతారు. ఆయన ఉపనిషత్తులకు సారం మన ఈ భగవద్గీతకి రాశాడు. రాసి చెప్పింది ఏంటి? అన్నిటికీ మూలం నీ ఐడెంటిటీ. నీ ఐడెంటిటీని వదిలిపెట్టావంటే నీకు టెన్షనే లేదు. ఎట్లా నీకు ఐడెంటిటీ వదిలిపెట్టాలి అనే విషయాన్ని భగవద్గీతలో కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, రాజయోగం అని చెప్తూ లాస్ట్లో ఏంటి, ఈ జ్ఞానం కూడా, ఈ మోక్షం కూడా లేకుండా ఉండేటువంటి సన్యాసమైనటువంటి విధానాన్ని చెప్పి భగవద్గీత ముగిస్తాడు. ఇప్పుడు ఇక్కడ నేను ఈరోజు విన్నది ఏంటి, మొత్తం మనకి అష్టాదశ పురాణాలని 18 పురాణాలు ఉన్నాయి. ఇప్పుడు భగవద్గీతలో ఏంటి, నిరాకారం. ఆయనకి పేరు ఊరు లేదు, నామరూపం లేదు, ఏమీ లేనటువంటి నిరాకారం. మరి దీన్ని అందరూ ఎలా అర్థం చేసుకోవాలి అనే దానికోసం సింబాలిక్గా 18 పురాణాలు రాశాడు. ఆ 18 పురాణాల్లో ఇందులో ఏం చెప్తాడు, ఈ భగవద్గీతతో పాటు ఒక్క పురాణమైనా మీరు పర్ఫెక్ట్గా అర్థం చేసుకుంటే విషయం అంతా అర్థమైపోతుంది అంటాడు. అంటే అర్థం ఏంటి, పురాణాలు ఏ రకంగా తీసుకున్నాడు. ఇప్పుడు పురాణాల్లో ఏమున్నాయి, మొట్టమొదటిది భాగవతం తీసుకుందాం. భాగవతంలో ఏంటి, పరీక్షిత్ మహారాజు వెళ్ళి జనమేజయుడు ఒక మునీశ్వరుడికి చచ్చిపోయిన పావుని మెళ్ళో పడేస్తాడు. వాళ్ళ కొడుకు వచ్చి ఒక శాపం పెడతాడు, పదా నీకు ఈ పాముతోనే నువ్వు చచ్చిపోతావు అంటాడు. అంటే ఏంటి, భౌతికంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన ఏం బతకడు, 7 రోజులకి చచ్చిపోతాడు. కాకపోతే ఏంటి, ఆయన ఆ 7 రోజుల్లో సునక మహాముని దగ్గర జ్ఞానం సంపాదిస్తాడు. ఏంటి, ఇదంతా శరీరం వస్తుంది పోతుంది, శరీరం తగిలించుకున్నవన్నీ కూడా ఒక నాటకం. ఈ నాటకంలో నువ్వేం చేయాలి, నేను నాటకం పాత్ర పోషిస్తున్నాననుకొని పరమాత్మ తత్వాన్ని అనుసరించాలి తప్ప భౌతికంగా ఉన్న వాళ్ళని ఆరాధించకూడదు, అనుకరించకూడదు. నువ్వు చేయాల్సిందేంటి, ఆ స్థితిలో ఉండి ఈ నాటకం వేసుకుంటూ పో, అంతే. రామలీల, కృష్ణలీల. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఆ లీలను వదిలిపెట్టేసేసి నాటకం అనే విషయం వదిలిపెట్టి ఆ రాముణ్ణి మనం ఆ దేవతలనే సత్యం అనుకొని ఆరాధించుకుంటూ మళ్ళీ బానిసత్వానికి వెళ్ళిపోతున్నాం. ఈ బానిసత్వం ఎక్కడ మన సనాతన ధర్మంలో చెప్పలే. ఏం చెప్పున్నాడు, ఆరాధించటం కాదు, ఆచరించు, అనుకరించు. రాముడు ఎలా జీవించాడు, ఏకపత్ని వ్రతుడు, బ్రదర్స్ని బాగా చూసుకున్నాడు, రాజ్యం వండర్ఫుల్గా చేశాడు, తర్వాత తల్లిదండ్రులు గౌరవంగా చూసుకున్నాడు, తండ్రి మాట కోసం వెళ్ళిపోయినాడు, భార్యను ప్రేమగా చూస్తున్నాడు. మరి ఇవన్నీ నువ్వు ఆచరించాల్సి పోయింది. రామ వచ్చింది, శ్రీరామనవమి వచ్చింది, ప్రసాదాలు తిందాం, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని ఎర్రగుడ్డలు కట్టేసుకుని ఎగిరేయడమే. నాకు అంటే నేను విమర్శించడం కాదు, ఎంత బాధ అనిపిస్తుంది. ఇదంతా ఎప్పుడు జరిగింది, ఈ ఎగురుడు వ్యవహారం ఏదో ఒక 4-5 శతాబ్దాల నాడు జరిగింది, 500-600 నాడు సంవత్సరాలు జరిగింది. మానసిక విచక్షణ లేదు, ఎదుగుదల లేదు. ఇప్పుడు ఇంటర్నెట్ ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, సత్యాన్ని గ్రహించండి. ఏం చెప్పాడు రాముడు, ఎలా మనం రాముడిలాగా బతకాలి అన్నాడు. రాముడు అట్లాగే కృష్ణుడు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మొహం మీద చిరునవ్వు పోగొట్టుకోవాలా, ఆయనకేం డిప్రెషన్ రాలా, ఫ్రస్ట్రేషన్ లేదు. తర్వాత దాన్ని మర్చిపోవడానికి ఏదో తాగడానికి వాటికి ఆయన ఏం పోలే. మరి ఎట్లా జీవించాడు, ప్రతిదీ ఒక నాటకం అంటూ తన పాత్రను తను వండర్ఫుల్గా జీవిస్తూ, మామూలు వాడు ఎవరైనా శిశుపాలు లాంటి వాళ్ళు కూడా 100 తిట్లు తిడితే చిరునవ్వుతో భరిస్తూ 101వ తిట్టుకు స్మాష్ చేసేస్తాడు. అంటే అర్థం ఏంటి, ఓర్పు వహించటం. అంటే ఎక్కడికక్కడ స్ట్రాటజీ, ఎట్లా బతకాలి, లౌక్యంగా ఎలా ఉండాలి, ఎలా జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అనేటువంటి విషయం ఆయన చూపించాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, వాళ్ళని ఆరాధించడం కాదు. ఆరాధించడం అంటే విగ్రహం పెడతాం, అందుకని వేరే వాళ్ళందరూ కూడా విగ్రహారాధన అవుతూ ఉంటారు. విగ్రహారాధన చెప్పింది ఎందుకు, నువ్వు విషయాన్ని అర్థం చేసుకోవడానికి చెప్పారు, అంతే తప్ప విగ్రహమే దేవుడు అని చెప్పటంలే. నువ్వు నీ మనసులో ఏది, ప్రతిదీ దైవత్వం అనే చెప్తున్నాడు భగవద్గీత. అందుకని నేను చెప్తున్నాడు, ఈ పురాణాలు ఒకటన్నా చదివి విషయాన్ని అర్థం చేసుకొని అంటాడు. ఈ పురాణాల్లో ఇప్పుడు చెప్పింది ఏంటి, పరీక్షిత్ మహారాజుకి 7 రోజులు బోధించిన తర్వాత లాస్ట్లో అంటాడు, నాకు ఇప్పుడు డెత్ వచ్చిన పర్వాలా, బతికున్న పర్వాలా, ఐ డోంట్ మైండ్ అంటాడు. అంటే అర్థం ఏంటి, ఆ 7 రోజుల్లో విషయాన్ని మొత్తం అర్థం చేసుకున్నాడు. ఈ భౌతికం అంతా నాటకం, దీనికంతా విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు, లోపల జ్ఞానం అనేటువంటి ఆత్మతత్వం ఉంది అనేటువంటి విషయం పరీక్షిత్ గ్రహిస్తాడు. అట్లాగే భక్తిభావం, ప్రహ్లాదుడు వస్తాడు, ప్రహ్లాదుని నీళ్ళల్లో వేస్తారు, అగ్నిలో వేస్తారు, ఆకాశంలో నుంచి పడేస్తాడు, ఆ తర్వాత గాలి వీచేటి చేస్తాడు. ఇన్ని చేసినా ప్రహ్లాదుడు చనిపోడు. అంటే ఏంటి, ఆ భగవతత్వ స్థితిలో ఉన్నప్పుడు ఈ పంచభూతాలు అవన్నీ మన్నేం చేయలేవు, మన మనసు బుద్ధి అహంకారం మన్నేమి చేయలేవు. నేనే భగవతత్వం అనుకున్నప్పుడు నాకు ఎలాంటి టెన్షన్ లేదు అనేటువంటి విషయాన్ని ప్రహ్లాదుడు చూపిస్తాడు. అంటే ఏంటి, భాగవతం అంతా అఫ్కోర్స్ నాకంత భాగవతం మీద నేను అక్కడక్కడ కథలు వినడమే తప్ప నాకంత పట్టు లేదు. చూద్దాం, భగవంతుడు మేలు చేస్తే ఏదైనా చదవడానికి అవకాశం వస్తే అప్పుడు చూద్దాం. అంటే ఏంటి, చెప్పదలుచుకుంది ఏంటి అంటే, వాళ్ళు ఏం చెప్పినా ఆ నిరాకారమైనటువంటి భగవతత్వాన్ని మనం ఎంత గట్టిగా పట్టుకుంటాము, ఎలా నమ్ముతాము అనేటువంటి విషయాన్ని గురించే
అష్టాదశ పురాణాలు చెప్పారు. ఆ తర్వాత ఋషులంతా ఏమంటారు దాన్ని, ఏ సమాజానికి అనుగుణంగా ఆ సమాజానికి చేసుకుంటూ పోతున్నారు. కాకపోతే ఎక్కడైతే స్వార్థం ఉందో ఆ చెప్పిన మంచిని నెగిటివ్గా తీసుకోవటం మొదలుపెట్టారు. ఏంటి, ఏదో మనం అంతా కాపాడుతున్నాం, ఆచారాలంతా మన చేతుల్లోనే ఉన్నాయి, మంది సనాతన ధర్మం సనాతన ధర్మం అని దాన్ని ఏం చేశారంటే తెలివి తక్కువతనంగా ఎక్కువ చేసుకుంటూ వచ్చారు. నిజం చెప్పాలంటే ఎక్కడో విన్నాను ఇవి కూడా, వర్ణ వ్యవస్థ కూడా వాళ్ళ వాళ్ళ మానసిక స్థితికి అనుగుణంగా పెట్టారు కానీ వాళ్ళు పుట్టిన ఏరియాని బట్టి కులం నిర్ణయించలేదు. అంటే ఏంటి, ఎవరికైతే బ్రహ్మజ్ఞానం ఉంటుందో, మానసికంగా వివేకం ఉంటుందో, స్వార్థం లేకుండా ఉంటాడో, బుద్ధి వికాసం ఉంటుందో, ఎవరైతే సమాజ శ్రేయస్సు గురించి ఆలోచిస్తారో వాళ్ళని బ్రహ్మజ్ఞానం ఉన్నవాళ్ళు అన్నారు. అందుకే ఏం చేశారు, ఆ రోజుల్లో రాజపురోహితులను పెట్టుకున్నారు. రాజపురోహితులు అంటే ఏమేం జరగాలి, ఎలా కండక్ట్ చేయాలి అని పాపం వీళ్ళు ప్రతిదీ వాళ్ళు మర్చిపోయిన ప్రతి కర్మకు విషయాన్ని వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. అంటే ఏంటి, సమాజం తప్ప వాళ్ళకి ఆస్తులు సంపాదించుకునే అవకాశం, ఆ కోరికలు వాళ్ళకి లేవు. ఏది ఇచ్చినా భగవతత్వ భావం అనేటువంటి మానసికంగా పెట్టుకొని వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే రాజపురోహితులతో పాటు రాజ్యంలో హెల్త్ చూడటానికి కూడా ఉండేవాళ్ళు ఫ్యామిలీ డాక్టర్స్. వాళ్ళు కూడా అంతే, ఏం రాబోతుంది, ఎలా ఉంది అని కుటుంబంలో ప్రతి వాళ్ళ యొక్క వ్యవహారాన్ని వాళ్ళు పరిశీలించేవాళ్ళు. అంటే ఏంటి, కుటుంబ వ్యవస్థ, సామాజిక వ్యవస్థ స్వార్థం లేనంత వరకు వండర్ఫుల్గా ఉంది. తర్వాత ఎప్పుడైతే ఈ ఒక్కోటి కనిపెట్టడము, కోరికలు, స్వార్థం వచ్చిందో, నేను బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, నా ముదిమనవులు మనవరాళ్ళు బాగుండాలని ఎక్కడెక్కడ ఆస్తులు సంపాదించి ఆశ అంతు లేకుండా. అంటే ఏంటి, ఈ భౌతికం అనేది ఉండదు. మనం ఎంత ఆస్తులు ఇచ్చినా వాడికి ఉంచు, మా ఫాదర్ అనేవాడు ఎక్కడున్నాడు, మనం ఎంత ఆస్తులు ఇచ్చినా వాళ్ళ దగ్గర ఉండవమ్మా, మనకి వాళ్ళకి నేర్పించాల్సిందేంటి, తెలివితేటలు నేర్పించాలి. ఈ ఆస్తిని మన దగ్గర ఉన్న దాన్ని ఎలా వినియోగించుకోవాలో నేర్పించాలంటుండేవాడు. కాకపోతే మేము ఆ చిన్నతనంలో నేను కొంచెం ఎగతాళిగా నవ్వుకునేదా, ఈ దగ్గర లేదు కదా, ఈ కథలు బాగానే చెప్తాడులే అని అనుకునేదాన్ని. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అంటే ఏంటి, ఆస్తులుగా, ఎందుకంటే మనశ్శాంతి రావాలి అంటే గుడ్నెస్ అనే విషయం కనుక తెలియకపోతే మనశ్శాంతి వచ్చే క్వశ్చనే లేదు. మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే మార్గం మంచితనం ఒకటే. మంచితనంలో మనం మనుషులతోటి, మన దగ్గర ఉన్నటువంటి వస్తువులతోటి బ్యాలెన్స్గా ఉండాలి. మనకంటే ఒక్కరోజు పెద్దవాళ్ళైనా గౌరవించారు. వాళ్ళే మన గౌరవాన్ని ఆశించటల్లా వాళ్ళు లెక్క పెట్టరు. కానీ అది మనకంటే చిన్న పిల్లలు మిస్టేక్స్ చేస్తారు, క్షమించాలి. అది కూడా వాళ్ళ కోసం కాదు, మన మనసులో లోడ్ లేకుండా ఉండడానికి. మూడోది, మనతో స్నేహితులు సమంగా ప్రేమగా చూసుకోవాలి. 4, అన్సోషల్ ఎలిమెంట్స్ ఎప్పుడు డిస్టర్బ్ అవుతుంటారు, పక్క వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంటారు, వాళ్ళు చెప్పింది వినరు, వాళ్ళు పాటించరు. మళ్ళీ అటువంటి వాళ్ళకి ఎంతసేపటికి ఏంటంటే ఒకసారి చెప్పేసి దూరంగా ఉండడానికి చేసుకోవాలి. అల్టిమేట్గా ఇదంతా ఎందుకు చెప్పారంటే మన మనసుని మనం ఎలా నిశ్చలంగా ఉంచుకోవాలి, ఎప్పుడైతే నిశ్చలంగా ఉంచుకుంటామో సత్యం ఏంటి అసత్యం ఏంటో పోయి అప్పుడు ఐడెంటిటీ తగ్గుతూ ఉంటుంది. నేను చేశాననేది ఉండదు. కర్మ అనేది యజ్ఞంలాగా అందరి కోసం చేయటం జరుగుతుంది. మనసులో ఉన్నటువంటి ఇంద్రియాలు, కోరికల మీద అవగాహన వస్తుంది. అనవసరమైన కోరిక, ఈ వయసుకి ఇది మంచిది కాదు, మనకు కావాల్సింది భగవతత్వం ఒకటే అని మనసుకు తెలుస్తుంది. అట్లాగే మనసు ఎప్పుడైతే నిశ్చలం అవుతుందో బుద్ధి ఒకే దాని మీద నిలబడుతుంది. భక్తి ఎప్పుడైతే బుద్ధి నిలబడుతుందో ఈ 4 కలిపి జ్ఞాన దృష్టిగా ప్రయాణం జరుగుతూ ఉంటుంది. భౌతికం ఉంటుంది, ఇందా చెప్తున్నానే, ఆరాధించడం ఉండదు, ఆచరించడం ఉంటుంది, యాక్షన్ చేయడమే ఉంటుంది. ఇదంతా ఒక లీల నడుస్తుందనేటువంటి భావం తెలుస్తుంది. రామలీల, కృష్ణలీల, ఇందులో మన రోల్ ఏదో మనం పర్ఫెక్ట్గా సిన్సియర్గా పాటిస్తూ చేయిస్తున్నదంతా భగవతత్వం అనేటువంటి భావంతో మన జీవనం నడుస్తూ ఉంటుంది. అదే ఈ భగవద్గీత చెప్పున్నారు. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము, ఇంకా డీటెయిల్డ్గా చెప్తానయ్యా నీకు, ఆ భగవతత్వం అంటే ఇంకా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అర్జున అని. అర్జునుడికి ఏంటి, ఇంకా డీప్గా తీసుకెళ్తున్నాడు అంటే అర్థం ఏంటి, ఇంకా కొంచెం ఆయన్ని స్ట్రాంగ్ చేస్తున్నాడు అనమాట. చేస్తూ నీ మీద నాకు ప్రేమ ఉంది, నేను చెప్తాను విను. నన్ను ఋషులు కానీ దేవతలు కానీ ఎవరూ కనుక్కోలేదు. ఎందుకు కనుక్కుంటారు, నేను వాళ్ళు ఒకటేగా. అంటే ఇక్కడ నిరాకారమైనటువంటి భగవతత్వమే మనలో ఉన్నప్పుడు నేను భగవంతుని ఎలా చూడగలుగుతాను? భగవంతుడు లేడు, ఓన్లీ తత్వం ఉన్నది. అందుకని వాళ్ళెవరు కనుక్కోలేరు. కాకపోతే జ్ఞాని విషయాన్ని అర్థం చేసుకుంటాడు. ఏంటి, నిరాకారమైనటువంటి నిశ్చలమైనటువంటి పరమాత్మ తత్వ భావనలు అన్న మనలోనే ఉంది. కాబట్టి మనం కూడా నిరాకారంగా భగవతత్వంలో కనుక ఉండగలిగితే మనకి ఏవి అంటావు, పొరపాటున అంతకుముందు అంటినమైనవన్నీ కూడా స్మాష్ అయిపోతాయి. ఎందుకంటే అవన్నీ భౌతికంగా జరిగినాయి అనేటువంటి విషయాన్ని గ్రహించుంటాడు. కాబట్టి జ్ఞానికి పాపపుణ్యాలంటూ ఏమీ లేవు. తర్వాత ఇంకోటి ఏంటి, మనిషికి ఉన్నటువంటి 20 భావాలు, నిశ్చయాత్మక బుద్ధి, జ్ఞానము, క్షమ, వ్యామోహం లేకపోవడము, కీర్తి ప్రతిష్టల మీద ఆశ లేకపోవడం, లేకపోవడం, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అన్ని భావాలు కూడా ప్రాణుల వివిధ భావాలన్నీ కూడా నా వల్లే వచ్చాయి అంటాడు. అంటే ఏంటి, ఆ నిరాకారమైనటువంటి భగవతత్వం లేని
ఏరియానో లేదని అర్థం. అంటే ఏంటి, మన ఆలోచనలకి కారణం ఆయనే, మనం మనం మన ద్వారా పనిచేస్తున్నటువంటి పనికి కూడా ఆయనే. అంటే అర్థం ఏంటి, నాకు ఏదైనా ఒక పిచ్చి ఆలోచన వచ్చినా నేను వెంటనే రావాలి. ఎందుకు నాయన ఇటువంటి ఆలోచన చేసావు, నీ ఇష్టం, నువ్వు ఎటు తీసుకుపోతావో నీదే భారం అని కనుక వేసావు అంటే ఆ నెగటివ్ ఆలోచనలో నుంచి మనం బయటకు వస్తాం. అంటే అర్థం ఏంటి, నీకు తెలియని విషయాన్ని, అన్నోన్ థింగ్ని కనుక నువ్వు స్ట్రాంగ్గా నమ్మావంటే నీ బుద్ధికి వివేకం కలుగుతుంది. అంతకంటే ఏం లేదు. బుద్ధికి ఎప్పుడైతే వివేకం కలుగుతుందో సత్యం ఏంటి అసత్యం ఏంటి అనేది గ్రహిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అనవసరమైనటువంటి కోరికలు ఘర్షణలకి వెళ్లకుండా. పాపం భగవద్గీతలో మహానుభావులు అదే చెప్పింది. అంటే ఏంటి, నిరాకారమైనటువంటి అన్నోన్ థింగ్ మీద పూర్తి నమ్మకం పెట్టుకొని వస్తున్న ప్రతిదీ అక్కడి నుంచి వస్తున్నది, ఇది ప్రసాదమే. ఈ ప్రసాద బుద్ధి వల్ల నాకు ఉపయోగమా, పక్కవాళ్ళకు ఉపయోగమా, నీ ఇష్టం, నువ్వు ఎటు నన్ను గైడ్ చేస్తామని ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటే కరెక్ట్గా నీకే ఆలోచనలు వస్తాయి. అంటే అర్థమైంది, నీ దగ్గరే ఉన్నది ఆ భగవతత్వం. కాకపోతే ఎప్పుడు వస్తాయి, నీ బుద్ధి, నీ మనస్సు నిశ్చలంగా ప్రశాంతంగా ఉండాలి. అనవసరమైన విండోస్ ఓపెన్ అయ్యి ఉంటే మళ్ళీ ఏమి రావు. లేకుండా కనుక ఉండగలిగా ఉంటే నీకు ఏ బాధ ఉండదు. ఆ పరమాత్మతత్వం నిన్ను నడిపించుకుంటూ తీసుకుంటూ పోతుంది. నిన్న 5 వరకు చదివాము. తర్వాత 6 నిన్నేం చెప్పాము, సప్త మహర్షులు కానీ, సునక సునాదులు కానీ, ఆ తర్వాత మనువులు కానీ వీళ్ళందరూ కూడా నా భక్తులేను, అంత ప్రపంచం సృష్టి అంతా కూడా వాళ్ళ సంతానమేను అంటున్నాడు. అంటే అర్థం ఏంటి, ఎవరైతే మొట్టమొదటి క్రియేషన్లో వచ్చారో వాళ్ళందరూ కూడా భగవతత్వంతో టచ్లో ఉన్న వాళ్ళే. నేను చెప్తున్నాను కదా, ఎక్కడైతే కోరికలు పెట్టుకున్నామో అక్కడ ఒక చోట నుంచి ఒక చోటకి మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం కూడా అంత స్వచ్ఛతకి మారాలి అంటే మనం తయారు చేసుకున్నవన్నీ కూడా మనం ఏం లేదు, ఒక్కసారి నేను ఎక్కడ బాధపడుతున్నానో ఓపెన్ చేసా విండో, వచ్చేసావు, సెలెక్ట్ చేసావు, డిలీట్ కొట్టావు, వెళ్ళిపోతుంది. అంటే ఏంటి, మళ్ళీ నువ్వు కోరిక పెట్టుకోవటము నీ మనసుకే ఉంది, కోరికను వదిలేసే శక్తికి నీ మనసుకే ఉంది. కాకపోతే ఏంటంటే ఫస్ట్ నుంచి పెట్టుకోవటం అలవాటు చేశాం కదా, ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇవ్వాల్సిన ట్రైనింగు తీసేసుకోవటం అలవాటు చేసుకోవాలి. చాలామంది అంటుంటారు ఆధ్యాత్మిక సాధనలో ఎక్కడో ఉన్నాము, వెళ్తాము, దండలేస్తారు, స్వర్గం వస్తుంది. అబ్సల్యూట్గా రాంగ్, ఏమీ రావు. ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవి పోగొట్టుకోవడం జరిగితే ఉండేది ఒకటే అనేటువంటి విషయం తెలుస్తుందని భగవద్గీత చెప్పింది. మన ఉపనిషత్తుల మహానుభావులు ఋషులు చెప్పారు. అందుకని ఆధ్యాత్మికతలో పొందేది ఏమీ లేదు. మానసికంగా అనవసరమైనటువంటి విషయాలని అనవసరంగా పొందిన విషయాలని పోగొట్టుకుంటూ ఉన్నది ఒకటే విషయం, ఆ పొందుతోటి మనం ఉండడమే ఆధ్యాత్మిక సాధన, ఇంకేం లేదు. ఈ భౌతికంగా వదలమని చెప్పలేదు. సన్యాసాశ్రమం గురించి కూడా ఎక్కడా చెప్పాల. సన్యాసాశ్రమం అంటే ఏంటి, మానసిక వైరాగ్యం. తర్వాత దాన్ని ఎక్కడో నెక్స్ట్ దాంట్లో చూసుకుందాం అని చెప్పారు. అంటే ఏంటి, మొత్తం సృష్టి అంతా భగవతత్వ సంతానమేనని చెప్పాడు. ఇప్పుడు 7వది చదువుకుందాం. విభూతి యోగంలో 7వది. ఈ నా పరమేశ్వర రూప విభూతిని, యోగశక్తి యొక్క తత్వాన్ని తెలుసుకున్నవాడు నిశ్చల భక్తి యుక్తుడగును, ఇందు ఏమాత్రమూ సందేహం లేదు. అంటే ఏంటి, ఎవరైతే నిరాకారమైనటువంటి పరమాత్మ తత్వశక్తిని ఎవరైతే గ్రహిస్తారో అతడు కానీ, ఆ తర్వాత ఇంకేంటి, ఆ యొక్క యోగశక్తి అంటే ఏంటి, ఆ మానసికమైనటువంటి ఆలోచన శక్తి వల్లే కదా సృష్టి అంతా వ్యక్తమైంది. ఆ తత్వం ఎవరికైతే తెలుస్తుందో అతడు నిశ్చల భక్తి యుక్తుడగును అంటాడు. అంటే ఏంటి, ఇప్పుడు మనం అనుకుంటున్నది ఏంటి, భక్తి అంటే ఏంటి, చేతులెత్తి అంత నువ్వు తప్ప నాకేమీ లేదు అని శరణాగతి చేయడం. ఇప్పుడు ఇక్కడేం చెప్తున్నాడు, ఊరికి చేతులెత్తి శరణాగతి చేస్తే లాభం లేదు, దాన్ని మనం అర్థం చేసుకోవాలి అన్నాడు. అర్థం దేని చేసుకోవాలి, పరమాత్మతత్వం యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. ఏంటి ఆ పరమాత్మతత్వ జ్ఞానం ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలంటే, అది నిరాకారమైన నిశ్చలమైన వ్యాపించి ఉన్న, ఏ కోరికలు లేని, ఏ గుణాలు లేనటువంటి ఒక అత్యుద్భుతమైన కరెంటు లాంటి శక్తి. కరెంటు మనకి కనపడదు, కాకపోతే ఏంటి, ఆ కరెంటుకు పెట్టిన బల్బులన్నీ మనకు కనపడతాయి, అంతే కదా. ఆ కరెంట్ అయినటువంటి ఆ శక్తిని ఎవరైతే గ్రహిస్తారో ఆ తర్వాత ఆటోమేటిక్గా ఏం చేస్తాడు, తర్వాత నా యోగతత్వాన్ని కూడా అంటాడు. యోగతత్వం అంటే మనం పైన చెప్పుకున్నాం. తత్వం అంటే ఏంటి, స్వభావం. ఏంటి యోగతత్వం, ఆయన యొక్క ఆలోచన శక్తి వల్లనే ఇవన్నీ కూడా వ్యక్తమైనాయి. ఈ 2 విషయాలు ఎవరైతే గ్రహిస్తాడో అతనికి నిశ్చల భక్తి యుక్తుడగును అంటాడు. అంటే ఏంటి, మన భక్తి ఎలా ఉంది, ఇప్పుడు శ్రీరామనవమి వస్తుంది అంటే ఆయనకి ఏం చేయాలి, మనము పానకం పెట్టాలి. ఆ తర్వాత పానకంతో పాటు పానకంలో చక్కగా కమ్మగా బెల్లము, మిరియాలు, తర్వాత యాలకులు, శొంఠి అన్నీ వేసి మంచిగా తీయగా పానకం చేసుకోవాలి. ఆ తర్వాత ఆయనకి పెసరపప్పు పాయసం కూడా నైవేద్యం పెట్టాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము పెడతారు. తర్వాత ఇంకో ఏంటి వస్తాయి తెలుసు, జీడికాయలు వస్తాయి. అంటే మన ఏమంటారు దాన్ని, వాటిని ఏమంటారు, మన
జీడిపప్పు ఉంటాయి కదా, వాటికి కాయలు వస్తాయి. ఇవన్నీ పెడతారు. అంటే ఏంటి శ్రీరామనవమికి. ఏంటి శ్రీరామనవమి అర్థం ఎందుకు పెడుతున్నారు అవన్నీ? వర్షాల కాలం అయిపోయి ఎండాకాలంలో ఎంటర్ అవుతున్నాం. శరీరానికి కొంచెం ఎనర్జెటికల్ కావాలి. రాముడు ఏం తాగడు పానకం, తాగేది ఎవరు? మనమే తాగుతున్నారు అందరూ. ఆ తర్వాత పెసరపప్పు పెడతారు వేడి తగ్గడానికి, కొబ్బరి పెడతారు ప్రోటీన్. అంటే ఏంటి? హెల్దీవన్నీ ఆ దేవుడికి నివేదన చేస్తారు. ఇంకేం చేస్తారు? రాముడు పుడతాడు, పుట్టిన తర్వాత మళ్ళీ ఆయన పెరుగుతాడు, పెరిగిన తర్వాత ఆయనకి కళ్యాణం చేస్తారు, కళ్యాణం చేసిన తర్వాత మళ్ళీ ఆయనకి ఏకాంత సేవ చేస్తారు, తర్వాత మళ్ళీ వనవాసానికి తీసుకు పంపించేస్తారు. అంటే అర్థం ఏంటి? అది మళ్ళీ వీళ్ళు ఇన్బిల్ట్ అట్రాక్ట్ చేసుకోవటానికి అవన్నీ పాటిస్తారు. వండర్ఫుల్, అందులో ఏం తప్పు లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ మర్చిపోయిన విషయం ఏంది? వీళ్ళు రాముడు ఎలా జీవించాడు అలా నేను జీవిస్తున్నానా, నేను అసలు ఎందుకు రాముడిని పూజిస్తున్నాను అనేటువంటి విషయాన్ని మన మనసులోకి తెచ్చుకోవాలి. అంటే ఏంటి? ఇప్పుడు మనం ఎలా అయిపోయాము? విగ్రహారాధన అంటే ఏంటి? అదే సత్యం. ఆ విగ్రహమే ఇదంతా చేస్తున్నదని విగ్రహానికి అన్నీ చేయటం మొదలుపెట్టాము. విగ్రహానికి శక్తి ఇచ్చింది ఎవరు? ఋషులే, మునులే. ఇప్పుడు ఒక గుడిలో ఒక విగ్రహం పెట్టాలంటే ఆ విగ్రహాన్ని పాలతో గడుగుతారు. తర్వాత ఏమంటారు, ఇంకా వాటిని ఏమంటారు అంత పెద్ద నాకు తెలియదు, కానీ ఆగమశాస్త్రంలో చెప్పారు పాలతో. ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంటి, వడ్లతోటి అన్నీ చేసి మంత్రశక్తి ఇస్తారు. మంత్రశక్తి అంటే ఏంటి? పాజిటివ్ థాట్ని అక్కడ అట్రిబ్యూట్ చేస్తారు. అందుకే మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ స్థిలాభోగం, తర్వాత నరభోగము, గృహయోగం అని చెప్తుంటారు. అంటే ఏంటి? కొన్ని కళలు ఉంటాయి కొన్ని అంటే ఏంటి? వాటికి వీళ్ళు మానసికంగా మనం ఇచ్చే ఎనర్జీ లెవెలే అక్కడ ఉంటుంది. మరి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? పూజించాల్సింది. పూజతో పాటు ఉన్నదంతా నిరాకారమైనటువంటి పరమాత్మతత్వం అనేటువంటి విషయాన్ని మనం అవగాహన చేసుకొని ఆ శక్తిని మనం పెంచుకోవాలి. ఏంటి? ప్రాణశక్తిని పెంచుకోవాలి. ప్రాణశక్తిని పెంచుకోవడం జరిగినప్పుడు మాత్రమే మానసిక శక్తి, ప్రాణశక్తి బ్యాలెన్స్ అయినప్పుడు మాత్రమే సత్యం ఏంటి, అసత్యం ఏందని గ్రహించుకుంటాం. అంటే ఏంటి? ఇక్కడ వ్యక్తి ఆరాధన, వ్యక్తి పూజ కరెక్ట్ కాదు. ఏంటి? వ్యక్తిని పాటించటం, అనుకరించటం కరెక్ట్ అనమాట. ఇప్పుడు ఎట్లయిపోయింది మన విగ్రహాలు, మన గుడులు? రాముడు, కృష్ణుడు, సాయిబాబా, ఆ తర్వాత వీళ్ళందరూ కూడా అవధూతలు కాదని కాదు. మళ్ళీ దత్తాత్రేయుడు, వీళ్ళందరికీ ఏంటి వాళ్ళు ఏం చెప్పారు అనేటువంటి విషయాన్ని మర్చిపోయి వాళ్ళకి పోవడము, ఏదో కొబ్బరికాయ కొట్టేసేసి కాసేపు ఏదో నడవడమో ఉపవాసం చేసేస్తే బోలెడు పుణ్యం వస్తుంది అనేటువంటి భావనలో ఉంటాం. ఇక్కడ అది చెప్పలే. ఏం చెప్తున్నాడు? నీ భక్తికి కూడా నువ్వు చేయాల్సిందేంటి? విషయాన్ని సరిగా అర్థం చేసుకో, జ్ఞానాన్ని అర్థం చేసుకో, భగవతత్వ భావాన్ని అర్థం చేసుకో. ఇట్లా తెలుసుకున్నవాడు నిశ్చల భక్తి యుక్తుడగును అంటాడు. అంటే ఏంటి? మనం లక్షల మంది తిరుపతికి పోయే వాళ్ళంతా నిజమైన భక్తులు కాదు. ఎందుకు కాదు? కోరికల కోసమేగా కోరికల కోసం వెళ్ళడం, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి గుండ్లు చేయించట వెళ్ళడం, వాళ్ళకి చెవులు కుట్టించడానికి వెళ్ళడం, అంటే ఏదో ఒక కోరికతోనే వెళుతున్నాం కదా. మరి అలాంటప్పుడు ఆ భగవతత్వాన్ని మనం ఎక్కడ అర్థం చేసుకుంటున్నాము? భౌతికంగా ఉన్నవన్నీ నీ ఆలోచన, నువ్వు ఏ కోరిక పెట్టుకున్నావో ఇందాక చెప్పడం మర్చిపోయినాను. కాన్షియస్నెస్ అంటే ఏంటి అనేది, కాన్షియస్నెస్ యొక్క చైతన్యం యొక్క ఆబ్జెక్ట్ కనుక నువ్వు పెట్టుకుంటే అది నీ చిత్తం అంటే ఏంటి? నువ్వు పెట్టుకునే జ్ఞాపకాలు, నీ ఆలోచనలు, నువ్వు కోరికలు. ఇప్పుడు నువ్వు భగవతత్వంలో తగిలించుకోవాల్సిందేంటి? ఈ ఆలోచనలు, కోరికలు, ఈ జ్ఞాపకాలన్నీ నేనే తగిలించుకున్నానయ్యా, నాకు ఇంకా అవసరం లేదు, నువ్వు తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు అనేటువంటి విషయం నిశ్చల భక్తికి. నిశ్చల భక్తి అంటే ఒకే ఒక సింగిల్ పాయింట్ అంటే ఇన్ని విండోస్తో సంబంధం లేదు, నువ్వు తప్ప నాకు ఇంకేం అవసరం లేదు అనేటువంటి స్థితికి రావాలి. అంటే నీకు కొద్దిగా గొప్ప నిరాకారమైనటువంటి పరమాత్మతత్వ జ్ఞానము, తర్వాత ఆయన ద్వారా వ్యక్తమవుతున్నటువంటి సృష్టి యొక్క విషయము అంటే ఏంటి? యోగతత్వం, ఇదంతా కూడా నీకు తెలియాలి. అలా ఎవరైతే తెలుస్తారో అటువంటి వాడు నిశ్చల భక్తుడు, ఇందులో నీకు ఎలాంటి డౌటు లేదు అంటాడు. అంటే అర్థమైంది, ఒక భక్తి ఒకటే కరెక్ట్ కాదు, భక్తితో పాటు విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక చెప్పిన మాట అదే. పురాణాలంటే ఏంటి? ఆ పురాణాల్లో ఏంటి అనేసేపటికి అమ్మో ప్రహ్లాదుడని కాసేపు ఏడవడం, ఆ తర్వాత అమ్మ రాముడు ఇంత కష్టపడ్డాడా, ఇంత దుఃఖపడ్డాడా అని ఒక టవల్ పక్కన పెట్టుకొని కళ్ళ నీళ్ళు కార్చిపోతుంటారు కొంతమంది ఏదైనా కథలు చెప్తూ ఉంటే. అది కరెక్ట్ కాదు, అదంతా ఎమోషను. అది ఓకే, ఎందుకు చెప్తున్నారు? నీకు ఆ భక్తి భావం గట్టిపడడానికి చెప్తున్నారు. అలా మన మనస్సుని మనం కూడా రాముడు ఎలా జీవించాడు, కృష్ణుడు ఎలా జీవించాడు, ప్రహ్లాదుడు ఎలా జీవించాడు, ఆ తర్వాత మనకి పరీక్షిత్ మహారాజు పోషించినటువంటి ఆయన పేరు వ్యాసుడి కుమారుడు, ఆయన ఎలా జీవించాడు అనేటువంటి విషయాన్ని గ్రహించి దాని ప్రకారం పోతూ ఉండాలి తప్ప మూఢభక్తులు అవన్నీ కరెక్ట్ కాదు అన్నట్టు ఇందులో చెప్పడం జరిగింది. ఆల్రెడీ 1.5 hour అవుతుంది. రేపు కంటిన్యూ చేస్తాం 8వ. నమస్తే.